అయితే ఏమీ ఉండేవి కావు కాబట్టి ఈ విధంగా కేక్ గిన్నెలు అయితే ఉండేవి. వీటిలోనే కేకులు అనేవి తయారు చేసేవారు. నేనైతే ఈ గిన్నెలో చాలా కేకులు అయితే తయారు చేశానండి. ఈ విధంగా మనం గిన్నె అయితే పెట్టేసుకోవాలి. పైన మూత ఉంటుంది. ఈ మూత అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం కేక్ ఉడికిందా లేదా అని ఈ హోల్స్లో నుంచి అయితే చెక్ చేసుకోవచ్చండి. ఒక 25 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా, మనకి కేక్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం చాకు కానీ లేదంటే ఏదైనా పుల్ల కానీ టూత్పిక్ కానీ గుచ్చినట్లయితే అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ అనేది తయారైపోయినట్లే. ఇది ఇంకొంచెం అయితే ఉడకాలి కాబట్టి నేనైతే మళ్ళీ మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, అంటే టోటల్గా మనకి 35 మినిట్స్ అయితే పడుతుంది కేక్ అవ్వడానికి. ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. మళ్ళీ చెక్ చేసుకుందామండి.